ఎలా అండి? అందరికీ నమస్తే. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. అందరు చూసుంటారు కదా. ఒకప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అంటే అబ్బా, ఇప్పుడు తెలుసుకున్నా భయం వేస్తుంది. అంత టెన్షన్, తలుసుకుంటేనే చెమటలు పట్టేస్తాయి. నా బ్యాచ్లో నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఒక ఎక్సైట్మెంట్, భయం. పేరెంట్స్తో వాళ్ళ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ లాగా షేర్ చేసుకోవడం, వాళ్ళు ఏమంటారు అన్న భయం. అలా చదువుకునేదాన్ని. నా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అప్పట్లో మాకు నెట్లో చూసుకోవడం అనేది ఉండేది కాదు. మా ఫాదర్ మా విలేజ్లో ఉండే ఒక హోటల్ దగ్గరకు ఒక పేపర్ వచ్చేది. అర్లీ మార్నింగ్ లేచి నాకంటే కూడా ఫాస్ట్గా మా ఫాదరే, ఆయనకి అంత ఇంట్రెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయంటే, ఆయన వెళ్ళిపోయి ఆ హోటల్ దగ్గరికి వచ్చింది పేపర్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసేవారు. పేపర్ వచ్చిన తర్వాత నాకు భయం ఉండేది, కాదని చెప్పను. కాన్ఫిడెంట్ కూడా అట్లనే ఉండేది, నేను పాస్ అవుతానని. కానీ నాకన్నా ఎక్కువ నమ్మకం మా ఫాదర్కి చాలా ఉండేది నా మీద. ఎట్లా అంటే, ఇప్పుడు పేపర్లో ఎట్లా వచ్చేదంటే, అప్పుడు నా హాల్ టికెట్ పేపర్ మీద రాయించుకుని వెళ్ళేవారు ఆయన. ఎట్లా అంటే, ఆయన 3rd ర్యాంక్ నుంచి చూడాలనేది భయంతో నాకు నమ్మకం ఉండేది. కానీ ఆయన నమ్మకం ఏంటంటే, ఫస్ట్ ర్యాంక్లోనే చూసేవాళ్ళు. అంటే మా అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్లోనే వస్తుంది అని నా మీద ఉన్న అతి నమ్మకం ఆయనకి. ఆయన ఎట్లా చూసేవాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో, నా అదృష్టం ఆయన నమ్మకం నిలబెట్టడానికి. నా 10th క్లాస్ రిజల్ట్సే కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్సే కానీ ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్లోనే ఉండేది. ఆ ఆనందం మా ఫాదర్లో చూడాలనే ఎక్సైట్మెంట్తో నేను ఎక్కువ చదువుకునేదాన్ని. నేను ఇష్టం ప్లస్ వాళ్ళ ఆనందం, రెండు బాగుండాలని. మీరు ఎట్లా ఉండేది మీ లైఫ్ని ఒకసారి నాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్.